నమస్తే, నేను ప్రశాంత్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ ఏఐతోనే వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఏఐ? ఈ విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మరి ఇప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో ఈ ఏఐ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది అంటే మనిషి యొక్క విపరీత చర్యలకి దారితీస్తుందేమో అని ఒక భయం ఉంది. మరోవైపు ప్రస్తుతానికి అందరూ భయపడేది ఏంటంటే ఏఐ టెక్నాలజీ పూర్తిగా వస్తే కనుక ఒక 20-30 మంది చేసే పని అది ఒకటే చేసుకెళ్ళిపోతుందని. అంటే మరి 20-30 మంది అవసరం లేనట్టేగా. 30 మంది ఒక సంస్థలో పనిచేస్తున్నాం. ఒక్కొక్కసారి కొన్ని చిన్న చిన్న కంపెనీ కూడా ఉంటాయి. 30 మంది కూడా ఆ ఒక్క ఏదో చేసుకుంటే ఓనరు ఆ ఏది పెట్టుకుని ఒక మనిషిని పెట్టుకుంటే అయిపోయింది. అంతే, 30 మందికి అవసరం లేదు. సో దానివల్ల 30 మంది జాబులు పోతాయి అని ఒక భయం ఉంది. అది కాదన్నట్టు మొన్న ఎలాన్ మస్క్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లా ఏమేమి పూర్తిగా స్థాయిలో మేము చేయబోతున్నాం, దానికి చాలా ఫ్యూచర్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది, పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తాము అని. అంటే పరోక్షంగా ఆయన ఒక హింట్ అయితే ఇచ్చాడు. లేటెస్ట్గా మన ఫేస్బుక్ అదే మెటా ఓనరు జుకర్బర్గ్ గారు కూడా ఇంకా రాబోయే 18 నెలల్లో అంటే ఒక సంవత్సరంన్నర లోపు కంప్లీట్ ఏఐ టెక్నాలజీతో మేము కొన్ని కోడ్స్ రాయబోతున్నాం, కోడింగ్ చేయబోతున్నాం. అలాగానైతే ఒక 100 మంది చేసే పని ఒకటే చేసేస్తుంది అన్నట్టుగా. అంటే ఇలాగ ఒక కంపెనీ ఇలాగ అనౌన్స్ చేస్తే ప్రపంచంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారో ఒకసారి ఆలోచించండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు జనరేషన్లో డిలే అంటే నచ్చట్లేదు. ఇమ్మీడియట్గా పని అయిపోవాలి. హెడేక్ వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేసాము, 5 నిమిషాలు తగ్గిపోవాలి. లేదు ఆయుర్వేదిక పరంగానో హోమియో పరంగానో వాడుతాము, మీకు లైఫ్లో మళ్ళీ హెడేక్ రాదురా, ఓపిక పట్టండి, ఒక 6 నెలలు వాడని వాడతాడా, అని పనిచే వేడే ఇష్టమ్మా. సో అలాంటి మనస్తత్వం ఉన్న ప్రస్తుత జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఇమ్మీడియట్గా కావాలి, ఇమ్మీడియట్ రిజల్ట్స్ వచ్చే నేపథ్యంలో అన్నీ ఎట్లా అయిపోయాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సినిమానే ఉన్నాయి. ఒకప్పుడు మనకి ఎలా ఉండేది, ఒక సినిమా రిలీజ్ అయ్యి అది 100 రోజులు ఆడినా, హిట్ అయినా ఫట్ అయినా ఒక 3 నెలల తర్వాత ఎప్పుడో శాటిలైట్కి ఇచ్చేవాడు. మనకు పండగలు ఏమైనా వస్తే పండగకి మెగా ప్రీమియర్ మూవీ అని చెప్పి యాడ్లు వేసి వేసేవారు. ఇప్పుడు ఏమైంది, రిలీజ్తో పాటు శాటిలైట్ కూడా అమ్మేస్తున్నారు. అది ఇంకా వారం కూడా అవ్వలేదు, వెంటనే టీవీలో కూడా వచ్చేస్తుంది, లేదా ఓటీటీలో వచ్చేస్తుంది. అంటే ఓపిక ఉండట్లేదు ప్రజలకి. సో ఈ ఓపిక లేకపోవడం వల్ల ఏ టెక్నాలజీ ద్వారా దాన్ని రోబోటిక్స్ కూడా డెవలప్ చేస్తే సేమ్ రోబో సినిమాలలాగే మనిషిలాగా ఆలోచించే పరిజ్ఞానం కానీ ఈ రోబోకి కానీ ఏ టెక్నాలజీ గారు చేసే వచ్చింది అనుకోండి, ఇక్కడ మనిషి మనుగడ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుని ఎంత భయానకంగా ఉండబోతుంది అనేది. మనమే పెంచి పోషిస్తున్నాం దాన్ని. ఇప్పుడు రోబో ఉంది, అదేంటది, అటువంటి వాళ్ళని ఉపయోగించి యుద్ధంలో పెడితే మనుషులు హ్యూమన్ బాడీ చనిపోకుండా ఉంటుంది, పోయిన రోబో పోతాడు కదా అని తయారు చేశారు. కానీ దాన్ని ఏమవుతుంది, మిస్యూజ్ అవుతుంది. ప్రతిదీ కూడా అంతే. ఫోన్ ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి, కానీ దాన్ని మనం ఉపయోగించుకునే కన్నా నిరుపయోగం ఎక్కువ చేస్తున్నాం. ప్రతి దాంట్లో తగ్గుతుంది, కానీ ఇప్పుడు చాలామంది భయపడినట్టుగా అయితే జరగదు. దానికి మళ్ళీ కొత్త పొంతులు ఏదో తొక్కుతుంది. టెక్నాలజీ ఎప్పుడు కూడా కొత్త పొంతులు తొక్కుతుంది. దానికి తగ్గట్టుగా ఉన్న ప్రజలు కానీ ఉన్న వాళ్ళు కానీ దాన్ని మలుచుకుంటూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, చాలామందికి ఉద్యోగాలు పోయి, ఇదే ఇంటర్నెట్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ కట్టినప్పుడు ఇంటర్నెట్ ఏం తిండి పెడతాయా అన్నారు. ఏమైంది, ఈరోజు 1.5 కోటి జనాభా ఉన్న హైదరాబాద్లో, అంటే అధికారంగా అనధికారంగా 80 లక్షల మంది అదే సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి బతుకుతున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. మరి ఇప్పుడు తిండి పెట్టిందిగా. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయి. సోషల్ మీడియా తిండి పెడుతుంది, యూట్యూబ్ ఛానల్స్ కూడా డబ్బులు వస్తుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా? మరి కొత్తగా అదొక అవకాశం జనరేట్ అయినట్టేగా. సో ఏ వచ్చినా కూడా స్టార్టింగ్లో కొంచెం హెచ్చుతగ్గులు అవుతాయి, కొంతమంది ఉద్యోగాలు పోవచ్చు. బట్ అది కూడా మళ్ళీ ఇంకొక కొత్త అవకాశం కల్పించి ఇంకో రకంగా మనిషి మనుగడికి ముందుకు తీసుకెళ్లేలా ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాకపోతే చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళు పర్వాలేదు, కింద స్థాయిలో ఉండేవాళ్ళు పర్వాలేదు, కానీ మధ్య రకంగా ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది అనేది కూడా ఉంది. ఎందుకంటే ఆడు సీనియర్ డెవలపర్డు, ఆడు ఒక 10-15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నువ్వు చేసే పని అది, నువ్వు 10 మంది చేసే పని అది ఒక్కడే చేసేస్తుంది. ఎందుకది, నువ్వెందుకు ఇంకా నీకు సెటిల్ చేసి పంపించేస్తాడు కదా.
బట్ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కింద గొడ్డులా కష్టపడే వాళ్ళు ఉంటారు. మధ్యలో ఉన్న వాళ్ళకి చాలామంది ఎక్కువగా ఉండేవాళ్ళు మధ్యస్థంగా ఉండేవాళ్ళే. ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఉన్నాడు, వాడికి ఏ ఇబ్బంది ఉండదు. హౌస్ కీపింగ్ ఉన్నారు, వాళ్ళకే ఇబ్బంది ఉండదు. అవి ఎలాగా ఉండాల్సిందే, ఎన్ని వచ్చినా కూడా వాళ్ళతో క్లీన్ చేసి చేయించుకుంటారు, లేదంటే అవి కూడా రోబోటిక్స్ ద్వారా చేయించేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఏఐ మన దాంట్లో కూడా ఇప్పుడు ఈవెన్ మన యాంకరింగ్ రిపోర్టింగ్లో కూడా ఏఐ అయితే రావడం జరిగింది. సో ఏఐతో పాటు ఇప్పుడు రోబోట్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ఫైనల్గా? సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా ఎప్పుడు వాళ్ళు నిరంతర విద్యార్థిగా ఉండాలండి నాకు తెలిసినంత వరకు. కొన్ని ప్లాట్ఫామ్స్, అన్ని ప్లాట్ఫామ్స్ కాదు, బట్ ఎక్కువ ప్లాట్ఫామ్స్లో కూడా కంపల్సరీగా నిరంతర విద్యార్థిగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీకి, లేటెస్ట్ వెర్షన్స్కి, లేటెస్ట్ మాడ్యూల్స్కి, లేటెస్ట్ లాంగ్వేజ్కి వాడు అప్డేట్ అవుతూ ఉండాలి. వాడి స్ట్రీమ్కి అనుగుణంగా అవ్వకపోతే కొంత ఇబ్బంది పడతాడు. బట్ అంటే నేను అనుకోవడం, నాకున్న కాస్త విషయ పరిజ్ఞాన ప్రకారం అనేది ఏంటంటే ఆ ఏఐని కూడా ఒక కోడ్ చేయాలంటే ఎవడో ఒకటి ఉండాలిగా. ఆ ఏఐని డెవలప్ చేయాలన్నా కూడా మళ్ళీ హ్యూమన్ బాడీ ఒకటి అవసరమే. కాకపోతే మరీ 100 మంది అవసరమైన దగ్గర 10 మంది అవసరం అవుతారు, 90 మందికి అవసరం ఉండదు. కాబట్టి ఆ 90 మంది వేరే దారి ఎత్తుక్కోవాలి, తప్పదు. మేము అప్పుడున్న ఈ యూనివర్స్ ఏదైతే ఉందో, చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటున్నారు కదా, థ్యాంక్స్ యూనివర్స్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే యూనివర్స్ అనేది ఎప్పుడు రకరకాలుగా మనిషికి అవకాశం కల్పిస్తూనే ఉంటుంది. ఒకటి పుట్టుకొస్తే దానికి ఇంకోటి, దానికి అనుగుణంగానో దానికి యాంటీగానో ఇంకోటి స్టార్ట్ అవుతుంది. దాన్ని భయపడాల్సింది లేదు, మనుగడ సాగుతుంది. అయితే ఏంటంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయే వాడికి ఇబ్బంది లేదు. నిరంతర విద్యార్థిగా ఉండి ఇది నేర్చుకుందాం, ఇటు వెళ్దాం అటు వెళ్దాం అని ప్రయత్నం చేసేవాడికి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. బట్ జనాలు ఏంటంటే ఒక్కసారి అమ్మా నాన్న పాకెట్ మనీతో చదువుకునే వాళ్ళు క్యాంపస్ సెంటర్లో ఒకసారి లక్షల జీతం వచ్చి ఒక్కసారి ఇలాంటి జాబ్ ఫైర్ అయిందనుకోండి, వాళ్ళు ఒక్కసారి సెన్సిటివ్ అయిపోతున్నారు. అలా సెన్సిటివ్ అవ్వకుండా మళ్ళీ ప్రయత్నించండి. డబ్బులు వచ్చినప్పుడు జాగ్రత్త పడి పక్కన ఉంచుకోండి, రకరకాలు చేయండి. ఇప్పుడు చూడండి, కరోనా తర్వాత ఇదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది సొంత ఊర్లకు వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని, తర్వాత కొంతమంది హైబ్రిడ్ మోడల్లో జాబ్ పెడుతున్న ఆఫీసులు రావాలన్నా రాకుండా లోకల్గా అక్కడే సైడ్కి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మొబైల్ వ్యాన్ టిఫిన్స్ అను, కూరగాయలను, పళ్ళను, ఇప్పుడు కొంతమంది ఫ్లవర్స్ కూడా బిజినెస్ చేస్తున్నారు చుట్టూ ఇండోర్గా ఉండే. నెక్స్ట్ దాన్ని ఏమంటారు, టాప్ వెజిటబుల్స్ ఏదో అంటున్నారు, అంటే మిద్దె మీద వ్యవసాయం అని వచ్చింది కొత్తగా. ఎవరి మేడ మీద వాళ్ళు కూరగాయలు సెపరేట్గా పండించుకొని ఆ బిజినెస్లు చేయడం, రకరకాలుగా చేస్తున్నారు. సో ఏదొచ్చినా కొత్త పొంతులు తొక్కుతూ ఉంటుంది, కొత్తగా వస్తుంది. స్టార్టింగ్లో కాస్త భయపడినా అది వేరే రకంగా అవకాశాలు ఉద్భవిస్తూనే ఉంటాయని నా అభిప్రాయం. బట్ చూద్దాం, పూర్తి స్థాయిలో వచ్చింది, అయ్యో ఇన్ని లక్షల మంది పోతే ప్రతిసారి కూడా రాకముందు కూడా రెసిషన్ వచ్చినప్పుడు 2007లో ఒకసారి, 2001లో ఒక్కసారి సాఫ్ట్వేర్ అన్ని కుదేలైపోయి ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు కదా. ప్రపంచ దేశాల నుంచి వెనక్కి భారతదేశంకి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. రీసెంట్గా కరోనా టైంలో కూడా చాలామంది ఎన్నో సంస్థలు కుదేలైపోయాయి కూడా కదా. బట్ మళ్ళీ ఏదో ఒక అవకాశంతో కొత్త ముంతులు తొక్కుతూనే ఉంది కదా. సో అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఈ జుకర్బర్గ్ లాంటి వాళ్ళు మరీ భయపెట్టించేలాగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలా ఇవ్వకుండా ఉండాలని నా మనవి. థ్యాంక్ యూ సార్.